పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్, డీజీపీ మరియు రఘురామకృష్ణంరాజు గారు, వారు డిప్యూటీ స్పీకర్ ఆంధ్ర స్టేట్ అసెంబ్లీ మధ్య వివాదం చాలా ముదిరిపోయే దశకు చేరుకుంది. వీళ్ళిద్దరి మధ్యనటువంటి వివాదం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ వివాదం ప్రధానమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ కారణాలు ఉన్నాయి, మరియు సాంఘిక కారణాలు ఉన్నాయి, మరియు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కారణాల దృష్ట్యా ఇప్పుడు ఇది ఒక విమర్శనాత్మకమైనటువంటి సబ్జెక్టుగా ప్రజల మధ్యలో నలుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క ఆర్గ్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే కొన్ని తప్పులు ఇరుపక్షాల నుంచి కూడా జరిగినట్టుగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఒకరికొకరు నిందించుకోవటంలో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి వ్యక్తిగత కక్షతో కూడినటువంటి ఆరోపణలాగా కనపడుతున్నాయి. ఇవి వాళ్ళ యొక్క హోదాలని భగ్నం చేసేటట్లుగా, వాళ్ళ యొక్క గౌరవాన్ని భంగం కలిగేటట్లుగా, మరి యొక్క సమాజానికి మరి ఈ రకమైనటువంటి వివాదాల వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని తీసుకొచ్చే విధంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే పివి సునీల్ గారు ఐపీఎస్ 34 సంవత్సరాలు మరి సర్వీస్ చేశారు. మరి చాలా మంచి ఆఫీసర్గా అనేక సార్లు మరి మెడల్స్ కూడా అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ మెడల్ కూడా అందుకున్నారు. ఈ 34 సంవత్సరాల్లో ఆయన మీద పెద్ద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ, డిపార్ట్మెంటల్ పరమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకంగానూ లేవు. అయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈయన పనిచేసినప్పుడు, సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఈయన ఆరోపణలు ఎదుర్కోవడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది. అయితే RRR అనేటువంటి ఆయన యాక్చువల్గా వ్యాపారవేత్త. మరి ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీ ద్వారా ఏదో బ్యాంక్ రుణాలు తీసుకున్నారు. బ్యాంక్ రుణాలు తీసుకుని ఏ నిమిత్తమైతే బ్యాంక్ రుణాలు తీసుకున్నారో వాటికి అవి ఖర్చు పెట్టకుండా వాటిని డైవర్ట్ చేశారనేటువంటి ఆరోపణల మీద ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో సీటు కోసం ట్రై చేశారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత మరి వైఎస్ఆర్ టికెట్ మీదే ఎంపీగా గెలిచినటువంటి ఆయన 19 ఎలక్షన్లో 2021 నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. సొంత పార్టీ నాయకుడి మీదే ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. ఎందుకు చేశారు అనేటటువంటి దాని మీద మరి వివరణ అనేటువంటిది అవసరం ఉంది. వాళ్ళిద్దరి మీద వ్యక్తిగత ద్వేషాలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేదా రాజకీయంగా ఏమన్నా వ్యతిరేక భావాలు ఉన్నాయా అనేటటువంటిది వాళ్ళు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకో కానీ అతను తన సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసి రోజు అతని మీద వీడియోలు చేసుకుంటూ, అతన్ని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అనేక రకాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈయన ఎక్కువగా సొంత పార్టీనే అవహేళన చేస్తూ, మరి అవమానపరుస్తూ, నాయకుడిని కూడా మరి దిగజారుడుతనంగా మాట్లాడటం, అగౌరవంగా మాట్లాడటం అనేటువంటిది చేయటం జరిగింది. ప్రతిరోజు కూడా ఈయన మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడటం చేశాడు. దాని పర్యవసానంగా ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం సునీల్ కుమార్ గారిని సిఐడి చీఫ్ చేసినప్పుడు ఈయన సంగతి ఏంటో చూడమని చెప్పడం జరిగింది. దానిలో అతని మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈయన మీద ఐపీసీ 330, 331 మరి ఇంకా 120B ఇట్లాంటి కేసులన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే దేనికి సంబంధించినటువంటి అంటే ఇవి యాక్చువల్గా అగౌరవపరుస్తున్నారని, తనకున్నటువంటి గౌరవానికి భంగం చేస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా అతని మీద కేసులు పెట్టడం జరిగింది.
పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్‌లో భాగంగా అతన్ని మరి జైల్లో పెట్టినప్పుడు అతనికి కస్టోడియల్ టార్చర్ చేశారనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. ఆ జైల్లో ఉండగా అతను సరిగా ట్రీట్మెంట్ చేయలేదు. పోలీసులు తమ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు అతన్ని చాలా హింసించారని, బాధించారని, మరి అనేక విధాలుగా టార్చర్ చేశారని చెప్పటం జరిగింది. చెప్పటమే కాదు అతను పోలీస్ కంప్లెయింట్ కూడా ఫైల్ చేయటం జరిగింది. పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేసిన దాని మీద ఆళ్ళు ఆహ్, వాళ్ళు ఏం చేశారంటే ఆహ్, విచారణ చేయటానికి మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈలోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇతని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ప్రభుత్వం మారి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద. మళ్ళీ అందులో భాగంగానే ఇతను డిప్యూటీ స్పీకర్‌గా కూడా నియమించబడ్డాడు రాజుగారు. కాబట్టి ఈ రాజుగారు డిప్యూటీ సీఎం అయిన కాడ నుంచి ఇక ఎక్కువగా ఇతని మీద మరి చర్యలు ముమ్మరమయ్యాయి పివి సునీల్ మీద. పివి సునీల్ ఏం చేస్తున్నా ఏం చేశారంటే ఒక సిట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు పివి సునీల్ మీద ఎంక్వైరీ చేయడానికి. ఆ సిట్టు కొంతమందిని అరెస్ట్ చేయటం జరిగింది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో డీసీపీ కానీ లేదంటే ఇతర పోలీసులు, సీఐలు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం జరిగింది. ఎవరైతే జైల్లో అతను టార్చర్ పెట్టారని అనుమానంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. చాలామంది జైల్లో ఉన్నారు. విజయపాల్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఎందుకో గాని సునీల్ కుమార్‌ని అరెస్ట్ చేయలేదు. సిట్ విచారణకి మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పి సిట్ విచారణకి పిలవటం జరిగింది. నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీస్‌కి కూడా అతను ఫస్ట్ నోటీస్‌కి అటెండ్ కాలేదు. నాకు టైం కావాలన్నారు. తర్వాత ఇంకో నోటీస్ ఇచ్చిన తర్వాత ఇంకో డేట్‌కి ఆయన అటెండ్ అవ్వటం జరిగింది. ఆయన విచారణ అనేటువంటిది జరుగుతా ఉంది. అయితే ఆ రోజున ఆయనేమి అరెస్ట్ చేయలేదు. ఆయన వదిలేశారు. ఎందుకంటే ఆధారాలనేది కావాలి కాబట్టి అరెస్ట్ చేయటానికి. ఆధారాలు మరి లేకో ఏమో గాని ఆయన్నేమో అరెస్ట్ చేయలేదు. ఆయన అరెస్ట్ చేయమని ఈయన పట్టుబడుతున్నాడు. రఘురామకృష్ణరాజు గారు. మరి ఈ రఘురామకృష్ణరాజు గారికి చట్టం తెలీదా? ఆయనకి మరి కాన్స్టిట్యూషన్ తెలీదా? ఏం తెలీదా? ఆయన అరెస్ట్ చేయమని లెటర్ రాస్తే అరెస్ట్ చేసేస్తారా? ఇదంతా కూడా ఆయన ఏదో అనుకుంటున్నాడు. ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు చట్టాల్లో ఏముండవు. చట్టం అనేటువంటిది కొన్ని ఆధారాల ప్రకారంగా, కొన్ని ఎవిడెన్స్‌ల ప్రకారంగా, కొన్ని సెక్షన్‌ల ప్రకారంగా నడుస్తా ఉంటది. ఈయనేదో కంప్లెయింట్ చేశాడని ఆయన అరెస్ట్ చేయడానికి లేదు. లేదా ఆయన కంప్లెయింట్ చేశాడని ఈయన అరెస్ట్ చేయడానికి కూడా లేదు. రఘురామకృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు. సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినంత మాత్రాన అరెస్ట్ చేసి టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ తప్పు అక్కడ జరిగింది. కాబట్టి 2 పక్షాల్లో, ఇరు పక్షాల మధ్యలో తప్పులు చేశారీళ్ళు. ఒకటి అరెస్ట్ చేయటం అనేది ఒకటి తప్పు రఘురామకృష్ణరాజుని. తర్వాత అతన్ని కస్టోడియల్ టార్చర్ చేయటం అనేటువంటి తప్పు. కస్టోడియల్ టార్చర్ ఎంత తప్పు అంటే అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఎందుకంటే కస్టడీలో ఉన్నవాడు నేరారోపణ మీద అతనికి జైల్లో బందీ చేసి అతన్ని కటకటాల మధ్యలో పెట్టి నువ్వు కొడతానంటే ఇక అతనికి రక్షణ ఏముంటది? అందుకే రాజ్యాంగం ఏం చెబుతుందంటే ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే ప్రతి పౌరుడికి బతికే హక్కు ఉంది. అతను నేరస్తుడు అవ్వచ్చు, లేదా హంతకుడు అవ్వచ్చు, లేదా దొంగ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ అతనికి బతికే హక్కు ఉంటుంది. నేరస్తుడికి శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు అనుభవించాలి వాళ్ళు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి అధికారాలు ఎవరికి ఏమి ఇవ్వలేదు చట్టంలో. కాబట్టి జీవించే హక్కు ఆర్టికల్ 21ని వైలేట్ చేసే విధంగా పోలీసులు త్రిపుల్ ఆర్‌ని హింసపెట్టారు అనేటటువంటి ప్రధానమైన ఆరోపణ. కానీ ఈ విషయంలో పివి సునీల్ చాలా తప్పు చేశారు అనేటువంటిది అతను చెప్తున్నాడు. కానీ పివి సునీల్ చేశాడా? కింద అధికారులు చేశారా? లేదంటే బయట వ్యక్తులు వచ్చి చేశారా? ఏంటనేది ఇంతవరకు తేలలేదు. విచారణలో ఏం తేలలేదు. పివి సునీల్ మీద రోజు మీడియాలో ఆయన అరెస్ట్ చేయండి, ఆయన నిలిపేయండి, ఆయన సావగొట్టండి, ఆయన ఉద్యోగం నుంచి పీకేయండి, సస్పెండ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఈయన కాకి కాల్ చేస్తున్నాడు. ఆయన చెప్పగానే చేయటానికి ఇక్కడేం కుదరదు.
ఇంకో సర్వీస్ రూల్స్ ఉంటాయి, సివిల్ సర్వీస్ రూల్స్ ఉంటాయి. దాన్ని విచారణ చేయాలి, అన్నీ చేయాలి. అయితే